చాప్టర్ 1 ముందు ఎన్నో టార్గెట్స్ ఉన్నాయి. మహావతార్ నరసింహ వదిలిన ఛాలెంజెస్ కొన్నైతే కేజీఎఫ్ నుండి భద్రంగా ఉన్న రికార్డ్స్ బద్దలు కొట్టాల్సిన నీడ్ ఈ మైథలాజికల్ ఫిల్మ్ కుంది. రిషబ్ శెట్టి ముందున్న ఆ సవాళ్లేంటి ఒకసారి చూద్దాం. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో పుష్ప 2 చూపించిన హవాకు బాక్స్ ఆఫీసులు షేక్ అయ్యాయి. పాత రికార్డులు చెరిగిపోయి కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ ఏడాది కూడా ఇదే స్పీడ్ కంటిన్యూ అవుతుందేమో అనుకుంటే సౌత్ నార్త్ లో ఒక్క మూవీ కూడా 1000 crore మార్క్ ను చేరుకోలేదు. ఇప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్ కాంతారా 1 ముందుంది. ఎందుకంటే సౌత్ లోనే కాదు నార్త్ లోనూ అంచనాలున్న ఫిల్మ్ కాంతారా ప్రీక్వెల్. రిషబ్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ ఫిల్మ్ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా మొదలుపెట్టిన నుండి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన ఈ ప్రీక్వెల్ ముందు ఎన్నో సవాళ్లు కూడా వేచి చూస్తున్నాయి. టాలీవుడ్ తర్వాత నార్త్ లో సత్తా చాటుతున్న ఇండస్ట్రీ శాండిల్వుడ్. అక్కడ బాక్స్ ఆఫీస్ బెండ్ తీయాలన్నా కాసులు కొల్లగొట్టాలన్నా వీటికే సాధ్యం. రీసెంట్లీ మహావతార్ నరసింహ కూడా ప్రూవ్ చేసింది. ఓన్లీ హిందీ కలెక్షన్సే 160 కోట్లను కొల్లగొట్టింది. 300 కోట్ల కలెక్షన్లకు చేరువలో ఉన్న ఈ మైథాలజీ యానిమేటెడ్ ఫిల్మ్ ఈ ఏడాది కన్నడలో హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్. ఈ టార్గెట్ క్రాస్ చేయాల్సిన టాస్క్ నెక్స్ట్ కాంతారా చాప్టర్ 1దే. అంతేకాదు కాంతారా ఓవరాల్ కలెక్షన్స్ కూడా క్రాస్ చేయాల్సిన నీడ్. హిందీలో 80 కోట్లను బీట్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు కేజీఎఫ్ 2 తర్వాత 1000 కోట్లను కొల్లగొట్టిన మరో శాండిల్వుడ్ ఫిల్మ్ లేదు. ఆ రేర్ ఫీట్ కూడా రిషబ్ శెట్టి సాధించాల్సి ఉంది. హిందీలో సౌత్ సీక్వెల్స్ మూవీలు అదృసనిపించాయి. పుష్ప 2 కేవలం నార్త్ బెల్ట్ లో 800 కోట్లను కొల్లగొడితే బాహుబలి 2 510 కోట్లు, కేజీఎఫ్ చాప్టర్ 2 400+ క్రోర్ మార్క్ వసూళ్లను సాధించాయి. ఇప్పుడు కాంతారా ప్రీక్వెల్ కూడా వీటికి దగ్గరగా లేదా వీటిని బీట్ చేయగలగాలి. అయితే ఈ మచ్ అవైటెడ్ ఫిల్మ్ తెలుగు రైట్స్ రికార్డ్ ధరకు సోల్డ్ అయ్యాయని తెలుస్తోంది. 100 కోట్లకు హక్కులు అమ్ముడయ్యాయి అన్నది లేటెస్ట్ సమాచారం. ఇన్ని టార్గెట్స్ లో కాంతారా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో, లేక ఈ ఏడాది 1000 crore కలెక్షన్లు చూడకుండానే సౌత్ ఇండస్ట్రీస్ తమ జర్నీలు ముగుస్తాయో అక్టోబర్ తర్వాత డిస్కషన్ చేసుకుందాం.